హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము గుజరాత్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు ఇచ్చిన హాలిడేస్ అయితే అయిపోయినాయి. సో ఈ రోజు అయితే వెళ్ళిపోతున్నాము. ఎలా వెళ్తున్నాం ఏంటన్నది చెప్తానండి. సో ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉన్నాం కదండి. ఇక్కడ నుంచి సీతనారం వెళ్ళి సీతనారం నుంచి గుజరాత్ అయితే వెళ్తాము. అయితే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదండి. ఇక్కడ నుంచి అయితే సడన్ గా వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే నెక్స్ట్ డే వెళ్ళాలి. ఈ రోజే సడన్ గా వెళ్ళిపోతున్నాను. రేపు పొద్దుట ఏదో మంచి రోజు కాదు, వెళ్ళకూడదని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా సడన్ గా మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము, ఈ రోజే వెళ్ళిపోద్దామని చెప్పేసి. అయితే నాకు కూడా అమ్మ కూడా వస్తుందండి. నేనే వెళ్ళిపోతాను, కాకపోతే ఈసారి లగేజ్ ఉన్నదనమాట ఎక్కువ. సో పిల్లలతో ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి అమ్మ కూడా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయామండి. అమ్మమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పేసి వచ్చేసాం అనమాట. చెల్లి వాళ్ళు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. మేమైతే బస్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా సేపు వెయిట్ చేసామండి. బస్ అయితే అస్సలు రాలేదనమాట. అయితే సడన్ గా క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు దాకా ఫుల్ ఎండ్ ఉంది. మేము స్టార్ట్ అయినప్పటికైతే ఫుల్ మబ్బుగా ఉన్నదనమాట. భలే ఉన్నది, చల్ల చల్లగా ఉన్నది. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. ఇక్కడ విరాట్ చూడండి వెనకాల, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటే మూత మూసేస్తున్నాడు అలాగా. చూడండి బ్యాగ్ అయితే అదేనమాట. 2 బ్యాగులు అయితే ఉన్నాయి. సో బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి ఇంకా గోకవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈ రోజు అయితే బస్సులు అస్సలు దొరకలేదనమాట. సో అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ 1-2 గంటలు అయితే పెట్టేసింది బస్ కోసం అయితేని. ఇంక ఇక్కడ బస్సు ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా 4 డేస్ అయితే ఉన్నాను అనమాట ఇంటికాడ. అమ్మ అయితే 2 డేస్ ఉండి వెళ్ళిపోయింది. నేనైతే 4 డేస్ ఉన్నాము. ఆ 4 డేస్ కూడా నేను వీడియో అయితే ఏమీ తీయలేదనమాట. నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు తీయాలని చెప్పేసి. ఇంకా నేను వీడియో అయితే ఏమీ తీయలేదనమాట. సో మధ్యలో విన్ను ఏంటంటే ఇలా శారీ కట్టుకుని డ్యాన్స్ వేస్తుంది. ఈ క్లిప్ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ చిన్న వీడియో అయితే తీసాను అనమాట. చాలా రకాల సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేసిందండి. ఆఖరికి దేవుడి సాంగ్స్ అయితే పెట్టమంది. ఆ దేవుడి సాంగ్స్ పెడితే భరతనాట్యం చేస్తుంది అనమాట. అసలు ఎప్పుడు చేయలేదు అలాగా, ఈసారి చేసింది. ఈ లోపల మా అయ్యర్ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి పిల్లల కోసం అయితేని. సో ఇక్కడైతే అన్ని రకాలు తెచ్చారో చూడండి. క్రీమ్ బన్స్, దిల్ పసంద్, లేకపోతే కేక్ పీసులు ఇవన్నీ తీసుకుని వచ్చారనమాట. ఇంక విన్ను అయితే స్టార్ట్ చేసిందండి డాన్స్ వేయడం అయితేని. ఇప్పుడు దాకా ఫోన్లోని పుష్ప సాంగ్ అయితే పెట్టమంది, దానికి వేసింది. తర్వాత టీవీలో వస్తున్నాయి అనమాట సాంగ్స్ అయితేని. ఇంకా అట్లకైతే వేస్తూ ఉంది. అదేమో డాన్స్ వేయడం, ఆ సారీ ఏమో మొత్తం జారిపోవడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ వేయడం అనమాట. అయితే ఇంకా అలా గడిచిపోయింది. ఇంక మేమైతే సండే అండి, అంటే లాస్ట్ సండే అయితే మేము గుజరాత్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నాతో పాటు అత్తయ్య ఇంకా మామయ్య గారు కూడా ఇద్దరు వస్తున్నారనమాట. సో లాస్ట్ సండే మేము నైట్ 9 o'clock అయితే ఎక్కాం ట్రైన్ అయితేని. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. చెప్పాను కదా నాతో అత్తయ్య గారు ఇంకా మామయ్య గారు వస్తున్నారని చెప్పేసి. సో వీళ్ళిద్దరు అయితే వస్తున్నారు. అయితేనండి మేము స్టార్ట్ అయినప్పుడు మామయ్య గారు స్నాక్స్ కొన్నారండి. పచ్చంగా 800 రూపీస్ లేదా 1000 రూపీస్ కొన్నారేమో. అన్ని స్నాక్స్ కొన్నారనమాట. మొత్తం కేకులు, దిల్ పసంద్, క్రీమ్ బన్స్, ఇంకా అచ్చు, ఇవన్నీ ఇంకా చాలా మిచ్చిరి ఇవన్నీ తీసుకుని వచ్చారనమాట. ఎన్ని కొన్నారంటే అలా చాలా తీసుకున్నారండి. అయితే పిల్లలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్నదనుకోండి ఆ వస్తువు గురించి అడగరు, వేరే దాని గురించి అయితే అడుగుతారు. ఇన్ని కేకులు, క్రీమ్ బన్స్ ఇవన్నీ తీసుకున్నారు. అయితే మా అమ్మాయికి కిండర్ జాయ్ కావాలంటే అండి, అన్ని ఉన్నా సరే మళ్ళీ ఇంకా కిండర్ జాయ్ కావాలని చెప్పేసి అడిగింది. ఇంక మేమైతే తీసుకోలేదు, చాలా అయితే తీసుకున్నారనమాట. మీకు చూపించడానికి అయితే అవ్వలేదు. ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడే అక్కడ స్వీట్ షాప్ అయితే అన్ని తీసుకున్నారు. అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా నైట్ ట్రైన్ ఎక్కి ఇంకా పులిహోర అయితే తెచ్చుకున్నాం అనమాట. పులిహోర తినేసి పడుకున్నాము. ఇంక ఎక్కిన తర్వాత కొంచెం అడావుడిగా ఉంటుంది కదా, ఇంకా తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పులిహోరే తిన్నాం అనమాట. సో పులిహోర అయితే కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాము, ఇంకా పిల్లలతో అంత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి. అయితే ఇంకా బ్రెడ్లు ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా, మా అబ్బాయి అయితే ఇంకా బ్రెడ్ జామ్ అయితే తిన్నాడు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా టైంపాస్ అవుతూ ఉండాలి కదండి. ఇంకా అలా ఒక క్రీమ్ బన్ తీసుకోనో లేకపోతే అవి ఏదో ఒకటి ఇంకా శనక్కాయలు అయితే ఏపుని తెచ్చారనమాట. ఇంకా అవి అలా టైంపాస్ అయితే చేసాము. ఇంకా ట్రైన్లో 24 hours అయితే ఉండాలి కదండి. ఏది ఎలా ఉన్నాయి, ట్రైన్ జర్నీ మాత్రం ఎక్కువ అయిపోతుంది. 24 hours అయితే పడుతుంది. దానికన్నా ఒక్కోసారి డబుల్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అలాగే పిల్లలతో అయితే టైం పాస్ చేస్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే ఇలా కూర్చొని అలా చూస్తూ ఉన్నారనమాట. అయితేనండి ఉడికండి బాబు, ఎంత గుబులంటే మామూలుగా లేదు. చాలా ఉడుకొచ్చేస్తుంది. ఇది రిటర్న్ వెళ్ళినప్పుడు ఇలా అవుతుంది అనమాట. చాలా ఉడుకొస్తుంది. మాకు సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఇబ్బంది,
తిరిగి వచ్చినప్పుడు కూడా ఇబ్బందేనమాట, అంత గుబులైతే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక 2 గంటలు వాటర్ బాటిల్ రాలేదు, డ్రింక్స్ రాలేదు, ఏమీ రాలేదనమాట. ఫుల్ దావత్ వేసేసింది. అక్కడే ఒక స్టేషన్లో అయితే ఆగిందనమాట ట్రైన్. అప్పుడు నేను ఇంకా కిందకి వెళ్ళి నేను డ్రింక్ బాటిల్ అయితే తీసుకుని వచ్చాను. అది తాగానే కొంచెం చల్లగా అనిపించింది అనమాట బాడీ. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే తాగారు, అత్తయ్యగారు తాగారు అనమాట. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఇది భోజనం అయితే ఆర్డర్ చేశారండి మా హస్బెండ్ అయితేని. ఎందుకంటే మేము నైట్ దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికీ 12-1 o'clock అయితే అయిపోతుంది అనమాట. సో అందుకే మళ్ళీ వచ్చిన తర్వాత తినడం ఎందుకు, ఇంకా ట్రైన్లోకి ఆర్డర్ చేసేస్తానని చెప్పేసి అన్నారు. ఇంకా ట్రైన్లోకి అయితే ఆర్డర్ చేశారు. ఇక్కడ ఏమేమి వచ్చినాయో చూపిస్తానండి. ఫస్ట్ అయితే అప్పడం వచ్చింది, ఇంకా మజ్జిగ వచ్చింది, ఇంకా పచ్చడి, సోంపు, స్పూన్స్ ఇవి అయితే వచ్చాయి అనమాట. ముందు లాన్ వచ్చేసి ఈ విధంగా ప్యాక్ చేసి ఉన్నది. ఫుడ్ అయితే బాగున్నదండి, మాకైతే ముగ్గురికి సరిపోయింది అనమాట. 3 అయితే ఆర్డర్ చేశారు. సో ఫస్ట్ అయితే విరాజ్కి అయితే పెట్టేశాను. ఇంకా విరాజ్ తిన్న తర్వాత ఇంకా అత్తయ్యగారు, నేను, మా అయ్యగారు అయితే తిన్నామన్నమాట. ఇందులో ఏమేమి వచ్చినాయో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 5 చపాతీలు వచ్చినాయండి, ఒక 2 కర్రీ, అలాగే సలాడ్ వచ్చింది, పెరుగు, ఇంకా గులాబ్ జామ్ అయితే వచ్చింది, ఇంకోటి ఏదో రసంలా అయితే ఉన్నదన్నమాట. సో వైట్ రైస్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే బాగున్నది. ఇంకా ఫుడ్ తినేసాము. ఇంకా తినగానే ఇంకా 10:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట. ఇంక దిగిపోయాము. మా హస్బెండ్ అయితే వచ్చారండి స్టేషన్కి. ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది, అయినా లగేజ్ ఎక్కువ ఉన్నా లేకపోయినా సరే మా హస్బెండ్ అయితే కంపల్సరీగా స్టేషన్కి అయితే వస్తారనమాట. ఇంక నేను మా హస్బెండ్ అయితే ఈ పెద్ద బ్యాగ్ పట్టుకున్నామండి. ఈసారి అంటే సమ్మర్లోనే ఎక్కువ లగేజ్ ఉంటుంది అనమాట. అంటే చింతపండు, కారాలు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చుకుంటాం కాబట్టి ఈ టైంలోనే లగేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. మామూలుగా దివాళీ కట్ట వెళ్ళినప్పుడు అయితే అంత లగేజ్ ఉండదు అనమాట. ఇంకా స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ ఆటో అయితే కట్టిస్తున్నారనమాట. ఆటోకి వచ్చేసి 250 రూపీస్ అయితే తీసుకున్నారండి స్టేషన్కి మేమున్న ఇంటికి అయితేని. ఇక్కడ అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంకా విన్ను అయితే ఇంకా ఆటో మీద వస్తున్నారు. నేను, విరాజు, ఇంకా వాళ్ళ డాడీ అయితే బండి మీద అయితే వస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆటో చాలా చిన్నవి ఉంటాయి ఇక్కడ. దాని తగ్గట్టు ఏంటంటే ఇంకా బ్యాగ్ ఇవన్నీ పెడతారు కాబట్టి ఇంక ఇద్దరికే ప్లేస్ ఉందనమాట. నేను కూడా ఎక్కేద్దాం అనుకున్నాను కానీ ఇంక మావయ్య గారు అన్నారు బండి ఎక్కేసి వచ్చాయని చెప్పేసి అన్నారనమాట. నాకు ముందు ఆలోచన లేదు. ఇంకా మావయ్య గారు అనగానే ఇంకా ఎక్కేసారనమాట బండి అయితేని. ఇంకా బండి మీద అయితే నేను, మా హస్బెండ్, ఇంకా విరాజ్ అయితే వస్తున్నాము. చాలా రోజుల తర్వాత అయితే మా హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు కదా. సో అదనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లగేజ్ అంతా ఇప్పుతున్నారు. ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి ఎప్పుడు స్నానం చేద్దామా అని చెప్పేసి ఉన్నదనమాట. అంత చిరాగ్గా ఉన్నది ఒళ్ళంతా అని. పైకి అయితే వచ్చాము. ఇంటికి రాగానే ఫస్ట్ టైం అయితే అత్తగారు, మామయ్య వచ్చారు కదా, ఇంక ఇల్లంతా చూస్తున్నారనమాట. ఇల్లు గట్ట బాగుందని చెప్పేసి అంటా ఉన్నారు. కాకపోతే ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే విండోస్కి ఏంటంటే కట్టకట్టాలు అయితే ఏమీ లేవన్నమాట. సో అదే పిల్లలతో ప్రాబ్లం అని చెప్పేసి అంటా ఉన్నారు. విన్ను ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ డాడీని పట్టుకుని అయితే అస్సలు వదలలేదనమాట. అలాగే ఎక్కి కూర్చున్నది చూడండి, మెల్ల ఎక్కి కూర్చున్నది. ఈ కానించి అయితే ఇక్కడ వీడియోస్ అన్ని వస్తాయి, ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇక్కడతో అయితే వీడియో ఏం చేస్తున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.